హాయ్ గైస్. జనరల్గా పిల్లలకి ఎగ్జామ్స్ అంటే ఎలా ఉంటుందో పేరెంట్స్ అందరికీ తెలిసిందే కదా. పిల్లలు ఎంత టెన్షన్ పడతారో అంతకన్నా ఎక్కువగానే పేరెంట్స్ టెన్షన్ పడతారు. అయితే ఎందుకో నా ఎక్స్పీరియన్స్ని మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. దిస్ ఈజ్ నవోదయ సిబిఎస్ఈ స్కూల్. ఇది హనుమాన్ జంక్షన్ పక్కన వేలేరు అనే గ్రామంలో ఉంది. మొన్న ఫిబ్రవరి 17న సిబిఎస్ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది కదా. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఆ రోజు చూడాలి మా పరిస్థితి. మా పాపకి చెప్పకుండా మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాం. కానీ మేము వెళ్ళేసరికి పాప లోపలికి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే టైం అయ్యాకే లోపలికి ఎలా చేస్తారు కదా. కానీ ఇక్కడ సిబిఎస్ఈ అవ్వడం వల్ల ఏమో ముందే పంపించేశారు. ఓన్లీ స్టూడెంట్స్ తప్ప ఇంకా ఎవరికీ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇంకేం చేస్తాం, బయట కూర్చొని ఎగ్జామ్ ఎలా రాస్తుందా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నాం. నా సంగతి ఏమో కానీ వాళ్ళ డాడీ పరిస్థితి చెప్పడానికి సాధ్యం కాదు. ఆ ఎగ్జామ్ ఏదో తనని రాయమంటే హ్యాపీగా వెళ్ళి రాసి వచ్చేవారేమో అనిపించింది. అంత టెన్షన్ అనమాట. మొత్తానికి ఎగ్జామ్ అయిపోయి పిల్లలందరూ క్యాంపస్ నుండి తిరిగి వస్తున్నారు. పాపం పిల్లల ముఖాలు చూడాలి ఎలా ఉంటాయో. వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమవుతుంది పేపర్ ఎంత కష్టంగా ఉందో అని. ఫైనల్గా మా పాపకి చెప్పకుండా వెళ్ళాం కదా, మా పాప ఎక్స్పీరియన్స్ని ఫేస్ని చూద్దామని నేను ఎంతో ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాను అనమాట. ఫైనల్గా ఇలా మా పాప నాకు కనిపించింది. తన ఫేస్ని చూడండి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో మమ్మల్ని చూసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.